తెలంగాణ ప్రజలకు నమస్కారం. మనం ఉన్నది జమ్మికుంట దగ్గర ఉన్నటువంటి మరి కాలనీలో. ఇక్కడ నేను ప్రచారానికి పోతా ఉంటే ఇక్కడ సుస్వాగతం సుమిత్ర డావరా కాలనీ, గ్రామ పంచాయత్ గూడెం, ఓదెల మండలం, జిల్లా పెద్దపల్లి అని బోర్డు చూసినా ఇక్కడ ఆగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పెద్ద మనిషిని అడిగిన నేను, సుమిత్ర డావరా అంటే ఎవరు అని. అంటే ఆమె ఒకసారి ఆయన పెద్ద మనిషిని అడిగిన తర్వాత అసలు నేను అనుకున్న సుమిత్ర డావరా ఈమె ఇద్దరు ఒకటేనా అని. నేనేమనుకుంటా అంటే సుమిత్ర డావరా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, వరంగల్లో కూడా పీడీ డిఆర్డీగా పనిచేసింది. ఈమె ఒకటేనా, ఐఏఎస్ ఆఫీసరేనా అని అడగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సుమిత్ర డావరా అనే పేరు తెలంగాణలో వరకు ఉండదు. ఆ పెద్ద మనిషి మీ పేరేం పేరు? మీ పేరు రాజా? నంబర్ రాజా. ఒక్క నిమిషం. ఏ ఊరు మీది? ఈ ఊరు ముందు పేరు ఏం పేరు? గూడెం. మొత్తం గూడెం. మరి సుమిత్ర డావరా అని పేరు ఎందుకు పెట్టింది? మాకి జాగా కొనిచ్చింది కాబట్టి ఆమె పేరు పెట్టినాం. ఆమె పేరు పెట్టి మీరే పెట్టిండ్రా? ఆమె పెట్టమన్నారు. అంతేనా? ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? ఎన్ని ఉంటాయి అందాలు? 52 ప్లాట్లు ఇచ్చింది. 52 ప్లాట్లు కొని ఇచ్చింది ఆమె. 52 ఇండ్లకు స్థలాలు ఇచ్చింది ఆమె కొనిచ్చింది. పైసలు దగ్గర కొనిచ్చింది. మేము ఎక్కడో అక్కడ దూరం ఉండేది. నా పేరు బక్క జడ్సన్. నన్ను చూసి ఉంటారు మీరు. ప్రభుత్వం మీద కొట్టాడతా, ప్రజల తరపున కొట్టాడతా, మంచి ఏమైనా కనబడితే కూడా మెచ్చుకుంటా. అయితే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది దొంగలైనరు, మంచోళ్ళు ఉన్నారని చూపియనికి ఏం తెలంగాణలో ఈమె పేరు మీద ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూసిండ్రు కదా. అయితే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు పేదల భూములు గుంజుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము లగిచర్ల కాడ చూస్తే కలెక్టర్ పోయి గెలికి వాళ్ళతోని కొట్టిండ్రని చెప్పి అబద్ధం చెప్పి అలా ముఖ్యమంత్రి గారి అన్నతో కుమ్మక్కై భూములు గుంజుకునే పరిస్థితి దగ్గర చేస్తుండు. నవీన్ మిట్టల్ అంటోడు ఈరోజు ఎక్కడికెళ్ళో వచ్చిండు, ఇవాళ ఒక దొంగ ఆఫీసర్ అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ విధంగా చాలా మంది, ఎంతో మందిని చూస్తాం ఐఏఎస్ ఆఫీసర్లు. ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా మంచి పేరు ఎక్కడ కూడా లేదు. వివాదాస్పదంగా నిజంగా ప్రజల కోసం చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను సుమిత్ర డావరా పేరు మామూలుగా ఉంది, ఐఏఎస్ అని లేదు, ఈమె ఒకటేనా అని చెప్పేసి డౌట్ వస్తే నిజంగా ఆమె ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుందో ఎవరికి తెలియదు. ఆమె ఉందా లేదా తెలియదు. కానీ ఆమె పేరు మీద ఒక కాలనీ ఉండాలంటే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో, సివిల్ సర్వీసెస్ మీరు చాలా మంది గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు ఒక దొర దగ్గర జాగా కొని వీళ్ళకి ఇచ్చిందంట, ఒక 50 ఇండ్లు కట్టుకున్నారంట. అంటే ఈ ఇల్లు ఈ కాలనీ ఉన్న రోజు ఆమె పేరు ఉంటుంది. అర్థమైందా? అవి పైసలు ఇస్తే వచ్చేది రాదు. అది పైసలు ఇస్తే కొనుక్కుంటే పేరు రాదు. ఆమె చెప్పితే ఆమె పెట్టుకున్న పేరు కూడా కాదు, మేము మా ప్రేమతో మేము పెట్టుకున్నామని చెప్పి పెడుతున్నారు. అంటే మామూలు విషయం కాదు ఇది. అంటే ఆమె ఎంత కష్టపడ్డది వీళ్ళకి ఇల్లు ఇప్పియానికి, జాగా ఇప్పియానికి ఎంత కష్టపడ్డదో. మళ్ళీ చిన్న కూడా లేదు జాగా. ఒకసారి ఇగో ఇంటికి చూద్దాం రా. చిన్న కూడా లేదు ప్లాట్. ఇగో ఎంత పెద్దగా ఉండదు చూడు. ఇగో ఎంత పెద్దగా ఉండదు చూడు లోపల జాగా. గుంటన్నర జాగా అంట. అని అంటే దాదాపు 300 గదాల ప్లాట్ ఒక్కొక్కటి. అంటే చిన్న కూడా కాదు. అట్లా 50 ఇండ్లు కాలనీకి వెళ్ళి ఎట్టున్నది చూడు, బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఇది డబల్ బెడ్రూమ్ కూడా కాదు. ఇది ఇటువంటి డబల్ బెడ్రూమ్లో ఒక 10 ఇండ్లు వస్తాయి కావచ్చు. అంత పెద్ద ప్లాట్లలో ఇల్లు కట్టించింది. రియల్ హెడ్స్ ఆఫ్ టు యూ సుమిత్ర డావరాజీ. వేర్ ఎవర్ యు ఆర్, యూ హ్యావ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్, యూ హ్యావ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద కామన్ పీపుల్. దిస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్. వేర్ టుడే ద ఐఏఎస్ ఆఫీసర్ నాట్ డూయింగ్ దట్ వర్క్, దే ఫర్గాట్ ద మారల్ సర్వీసెస్ అండ్ డ్యూటీస్. ఈరోజు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది వాళ్ళ డ్యూటీలు మర్చిపోయినారు. ఈరోజు పేదలను ఈగలను చూసినట్టు చూస్తుండ్రు, ఆఫీసర్ల దగ్గర పోయి ఈగలను చూసినట్టు చూస్తుండ్రు. కానీ అదే పేదలను దేవుళ్ళ లెక్క చూసింది. ఒక గుడి లెక్క ఇల్లు ఉండాలని చెప్పేసి 50 గజాలు 60 గజాలు కాదు 100 గజాల మీ ఇల్లు ఉండాలని చెప్పింది. కాబట్టి అది ఆమె గొప్ప మనసు. ఆమె అన్నం పెట్టి మర్చిపోయేటోళ్ళు చాలామంది ఉన్నాం. కానీ తిని మర్చిపోకుండా ఈరోజు ఆమె పేరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈరోజు వాళ్ళ పేరు పెట్టుకున్నారంటే అది నా కళ్ళల్లో పడ్డదంటే ఈరోజు రాష్ట్రం మొత్తం తెలిసే పరిస్థితి, దేశం అంతా కూడా తెలిసే పరిస్థితి. అగో చాలా మంది అడుగుతారంట చూడు. అయితే మీ డ్యూటీ ఇదే అన్నట్టుగా అడిగిన వాళ్ళకి చెప్పుడు. ఇది అర్థమైందా? ఇది స్పిరిట్. నవీన్ మిత్తల్ గారు, జయేష్ రంజన్ గారు, ఈరోజు చాలా మంది మీ డ్యూటీస్ మీరు మర్చిపోయి ఎవరైతే పదవుల కోసం అడుగులు ఒత్తుతున్నారో వాళ్ళందరికీ కూడా స్మితా సబర్వాల్ గారు, మీ అందరు కూడా ఇది ఒక గుణపాఠం. ఈరోజు ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఈ కాలనీ
ఈ నేల, ఈ మట్టి, ఆ పచ్చని పొలాలు అడు చూపి, ఆ పచ్చని పొలాలు ఇవన్నీ ఉన్న రోజులు ఆమె పేరు ఉంటుంది. అర్థమైందా? ఇది మన స్ఫూర్తి, మనందరి స్ఫూర్తి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. థ్యాంక్ యూ. వస్తా.